ఇప్పుడు మనం ఇంట్లల్లో తినుడు తక్కువ, బయట తినుడు ఎక్కువ అయిపోయింది. తినుడు అంటే మనకిది. మనం మానవ శరీరము పంచభూతాలతోటి మనకు నిర్మితమైనటువంటిది. ఈ గాలి కలుషితమైపోయింది, నీరు కలుషితమైంది, ఆహారం కలుషితమైంది. ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడుకునేది ఏంటంటే తిండి కోసం మనం మాట్లాడితే ఇవాళ ఇంట్లల్లో తినడం కంటే బయట తినడమే ఎక్కువైతున్నటువంటి సందర్భంలో నాణ్యత కోల్పోయినటువంటి ఫుడ్ను మనం హోటల్స్లో సప్లై చేస్తున్నారు. కానీ వాటి మీద పర్యవేక్షణ అనేది అధికారులది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా దిక్కుల చాలా విషయాలలో ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇట్లా ఫుడ్ పాయిజన్ అయినా కూడా ఏదైనా హోటల్ పోయినప్పుడు మనకు నాణ్యమైన ఫుడ్ పెట్టకపోతే కూడా ఖచ్చితంగా మనం ఫోరమ్స్ ద్వారా వాళ్ళ మీద కేసులు వేయచ్చు. దీని మీద ఏదైతే FSSAI అనే ఒక సంస్థ మనకు అది ఒక బ్రాండింగ్ ఉంటేనే మార్కెటింగ్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్ మీద. కానీ హోటల్స్లో పోతే విచ్చలవిడిగా ఉన్నటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని ఏం కలిపిండు ఏమైంది అనేది మనకు ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని పర్యవేక్షణ తీసుకోవాలి. కానీ అసలు వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎవరు ఉంటారో తెలియదు, అసలు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలనో తెలియదు. ఇలాంటి పరిస్థితులలో ఖచ్చితంగా మనకు హోటల్స్ మీద వాళ్ళు పెట్టేది ఏదైతే ఉందో దాని మీద ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ పర్యవేక్షణ ఉండాలి. లేదు అంటే మనం ఫుడ్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ చేయొచ్చు, కోర్టు ద్వారా కానీ న్యాయస్థానాల ద్వారా వాళ్ళకు నోటీసెస్ పంపించచ్చు. మనకు దాని మీద ఖచ్చితంగా న్యాయం జరిగే దిశగా న్యాయస్థానాల ద్వారా కూడా ఖచ్చితంగా న్యాయం జరిపించుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఇంత డబ్బు తీసుకుంటున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫుడ్ను ప్రోడక్ట్ను వాళ్ళు కన్జ్యూమర్కి ఇస్తున్నారు అంటే, వినియోగదారులకు ఇస్తున్నారు అంటే వాళ్ళు ఏమేమి ప్రామాణికత ఉండాలి అనేది. ఇది పక్కకు పెడితే ఒక హోటల్ పెట్టుకోవాలంటే ఆయనకు మున్సిపల్ అథారిటీ నుండి, ఈ మున్సిపాలిటీ అథారిటీ ఇవి పర్యవేక్షణ చేసుకోవాలి. మున్సిపల్ అథారిటీ నుండి అతనికి పర్మిషన్ ఉందా లేదా, అసలు ఎంతమందికి పర్మిషన్ ఉంది, ఆ పర్మిషన్కు లోబడి ఆయనను డైలీ వీక్లీ మంత్లీ రిపోర్ట్స్ వాళ్ళు మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు తీసుకుంటున్నారా లేదా, దీని మీద కూడా ఖచ్చితంగా ప్రతి పౌరునికి బాధ్యత ఉంటుంది. ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని ఈ చట్టాలు న్యాయాలు అన్నీ దేనికోసం ఎవరి కోసం ఉన్నాయంటే ఒక పౌరుని కోసం, పౌరుని కాపాడుకునే దానికోసం. కాబట్టి పౌరుడే రాష్ట్రపతి కంటే పెద్దోడు ఎవరంటే పౌరుడు. రాష్ట్రపతి ఉండేది, ప్రధానమంత్రి ఉండేది, గవర్నర్లు ఉండేది, ఈ వీళ్ళు మొత్తం ఉండేది కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ దేశంలో ఉన్నటువంటి 3 ఆర్గాన్స్ ఏదైతే ఉన్నాయో, ఎగ్జిక్యూటరీ, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్ ఆర్గాన్స్ 3 ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతి IAS నుండి IPS నుండి కింది స్థాయి అటెండర్ వరకు కూడా పనిచేసేది ఒక పౌరుని కోసమే అని చెప్పేసి పౌరులందరూ గుర్తు చేస్తున్నారు. అందుకని ఖచ్చితంగా మీరు ఏదైనా హోటల్ పోయినా కూడా, ఎక్కడన్నా రెస్టారెంట్ కానీ ఇంకెక్కడన్నా ఉంటే కూడా మీరు నేరుగా కూడా అడగచ్చు. ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ అడగాల్సిన అవసరం లేదు. మీరు అడగండి, అడిగిన అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరు అడుగుతూ ఇవ్వాలే. నువ్వెవరు అని అడిగిందనుకో, ఆ నువ్వెవరు అని అడిగినందుకు నీకు వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కింద పెద్ద కేసు అవుతుంది. అది పోలీస్ స్టేషన్ పోతాడు, ఆయన పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, హూ ఆర్ యూ, నీకు ఏం హక్కున్నా ఆయన మీద కంప్లైంట్ ఇస్తాను అన్నాడు అనుకో, మీరు రండి నాలాంటి అడ్వకేట్ దగ్గర రండి, ఆయనకు డ్యూటీస్ ఎట్లా చేయాలో నేర్పుతాను. అందుకని పౌరుడే పెద్ద అధికారి. ఈ భారతదేశంలో పౌరునికి ఉన్నటువంటి ఏదైతే రైట్స్, హక్కులు రాష్ట్రపతికి కూడా లేవని చెప్పేసి నేను ధైర్యంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఏం కాదు, వాళ్ళందరూ కూడా పౌరుని రక్షించడానికే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ లిక్కర్లు అమ్ముతున్నారు. లిక్కర్ షాపులు ఉంటాయి వాళ్ళకు ఎన్నో అంటే అనుమతి లేకుండా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. అది కూడా క్రైమే. మీరు పౌరునిగా అడిగే హక్కు మీకు ఉంటుంది, మీరు కంప్లైంట్ చేసే హక్కు మీకు ఉంటుంది. తర్వాత అక్కడ ఫుడ్ అమ్ముతున్నారు, అది ఏం ఆయిల్ వాడుతున్నారో, ఏమేం పెడుతున్నారో ఆ ఫుడ్ పాయిజన్ అయ్యి అనారోగ్య పాలై ఇవాళ ప్రజలను వాళ్ళని రక్షించుకునే దిశలుగా లేరు. అందుకని ఓ పౌరుడా నువ్వు మేలుకో అని చెప్పేసి నేను ఒక న్యాయవాదిగా నేను అడుగుతున్నా. ఎందుకంటే నీకు హక్కులు ఉన్నాయి, నీ హక్కులను నువ్వు తెలుసుకో. నువ్వు ఏదైనా ప్రశ్నించవచ్చు. నువ్వు ప్రశ్నించే గొంతుగా నిన్ను రక్షించడానికే ఈ వ్యవస్థ అంతా కూడా ముడిపడున్నాయని చెప్పేసి మీ అందరిని కూడా తెలియజేసుకుంటూ, ఏదైనా న్యాయ సమస్యల కోసం నేను మీ అల్లం నాగరాజ్ అడ్వకేట్ ఎప్పుడు అందుబాటులో ఉంటా అని చెప్పి మీకు ఎప్పుడు కూడా ఏ సాయం, న్యాయపరమైన సాయం కావాలంటే నన్ను సంప్రదించవచ్చు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.